నమస్తే అండి. తెలంగాణ మహిళా ఉపాధ్యక్షురాలు రేఖా గౌడ్ గారు ఉన్నారు. అసలు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఎట్లా నడుస్తున్నాయి, ఎవరు గెలుస్తున్నారు, ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు, ఒక చిన్న బయట తీసుకుందాము. నమస్తే మేడం. ఇప్పుడు ఎలక్షన్లలో మీరు ప్రచారంలో ఇన్ని రోజులు పాల్గొన్నారు, ఈరోజు లాస్ట్ డే, ఎట్లా ఉన్నది ప్రజల నుంచి స్పందన? బాగుందండి. నవీన్ని ప్రజలు ఏంటంటే ఇక్కడ గల్లీలో పుట్టి పెరిగిన అబ్బాయి, మేము వెళ్ళి నవీన్ పేరు చెప్పంగానే మాకు తెలుసు మా అబ్బాయి, మా పిల్లల ఫ్రెండ్, మా చిన్నప్పటి నుంచి చూసిన బిడ్డ అని చెప్పి పాజిటివ్ రెస్పాన్స్ చాలా ఉంది. ఓకే, అయితే కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, మేము గెలుస్తాము అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అంటే ఎవరు గెలుస్తున్నారు ఏంది అసలు ఆ గెలుపు ఓటమిల మీద? ఇప్పుడు మీరు చాలామంది కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, చాలామంది రకరకాల సర్వే చేసుకొని వచ్చారు, వాటి ప్రకారము అసలు ఎట్లా ఉండబోతున్నాయి రిజల్ట్స్? కేటీఆర్ మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మాకు చాలా సీట్లు వస్తాయని చెప్పిండు, అసెంబ్లీలో కూడా వస్తాయని చెప్పిండు కదా. ఎవరి నమ్మకం వాళ్ళది. ఇక్కడ మేమేం చెప్తామంటే ఓడిపోతే పరుగు పోతుందని చెప్పి బరిలో నిల్చున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ఏదో ఒకటి చేయాలి కదా ప్రయత్నం. సో మేము మెజార్టీతో గెలవడానికి మేము ట్రై చేస్తున్నాం. మెజార్టీతో అంటే ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము 40,000 నుంచి 1 lakh మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు గెలవడానికా, లేకుంటే మరి చిత్తుగా ఓడిపోతున్నారన్న భయమా? అంటే బీఆర్ఎస్ని ఆల్రెడీ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు రిజల్ట్ చూపించారు, పార్లమెంట్లో పెద్ద గుండుసున్నా ఇచ్చారు. ఇవాళ ఇక్కడ 3 సార్లు గతంలో గెలిపించినా కూడా ఎట్లాంటి అభివృద్ధి లేదు. మేము గల్లీ ఇక్కడ 7 డివిజన్లు ఉన్నాయి కదా, బోరబండ, యూసఫ్గూడ, రహమత్ నగర్, ఇక్కడ వెంగళరావు నగర్, ఓకే, ఇవన్నీ వెళ్ళిన చోట ఇప్పుడు మీకు సరే మీరు అన్న ప్రకారము కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది. ఇప్పుడు మెజార్టీ వచ్చినా గెలిచినా అంటే మీకు వచ్చే లాభం ఏంది? ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్, ఇది ఇప్పుడు మీరు గెలవబోతున్నారు, దీనివల్ల మీకు వచ్చే పార్టీకి వచ్చే లాభం ఏంది, ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంది? ప్రభుత్వానికి వచ్చే లాభం అంటే దీన్ని అందరం కూడా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఎట్లాగైనా జూబ్లీహిల్స్ ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే 3 సార్లు వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళని నమ్మి బీఆర్ఎస్ ని గెలిపిస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు. మా ఇంటెన్షన్ కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం లేదండి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఏం చేయాలని ఆలోచిస్తుంది. నవీన్ కూడా చిన్నప్పటి నుంచి సర్వీస్ ఓరియంటెడ్. ఆయన ఎంతసేపు ఆయన ఏరియాని, ఆయన నమ్ముకున్న ప్రజల్ని కాపాడుకోవాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి పదవి లేనప్పుడు కూడా సోషల్ సర్వీస్ చేసిన అబ్బాయి. ఇవాళ జూబ్లీహిల్స్లో ఒక గవర్నమెంట్ కాలేజ్ లేదు ఇంతవరకు కూడా. ఎంతో మంది పిల్లలు ఇక్కడ డైలీ లేబర్స్గా మారుతున్నారు. 10th లోపే ఆపేస్తారు, 10th చదివినాక కూడా మధ్యలో ఆపేస్తున్నారు అసలు. అందుకని మెయిన్ ఎడ్యుకేషన్, తర్వాత మేము చెప్పినా కదా, ఇప్పుడు 7 డివిజన్లో వెళ్తే ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ సరిగ్గా లేవు, సీసీ రోడ్లు సరిగ్గా లేవు, వాటర్ ప్రాబ్లం ఉంది, తర్వాత వచ్చేసి నాలాలు, ఇవన్నీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మేము ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తాం. మా కాంగ్రెస్ సీటు వల్ల మాకు వచ్చేది ఏం ఉండదండి. ఆల్రెడీ అంటే కొంతమంది అంటే ఇప్పుడు మీ పార్టీలకు ఇప్పుడు కొంతమంది వలసల గురించి కొంతమంది మాట్లాడుతున్నారు, ఈ గెలుపు రెఫరెండం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఎవరు గెలిస్తే ఎవరు దాంట్లో నుంచి వలసలు పోతుంటారు? ఇంకెక్కడ బీఆర్ఎస్ పార్టీ అండి. బీఆర్ఎస్ వాళ్ళందరూ కాంగ్రెస్ లోకి వస్తామని చెప్పి మా రేవంత్ రెడ్డి గారిని బతలాడుతుంటే వద్దురా బాబు అని మేము దండం పెడుతున్నాము. మాకు అవసరం ఏముంది, వాళ్ళు లేకుండానే మెజార్టీతో గెలిచినాం మేము ఆల్రెడీ. అంటే ఇప్పుడు మెజారిటీ కనుక మీకు ఫుల్ మెజారిటీ వస్తే బీఆర్ఎస్ నుంచి వలసలు ఉంటాయా? బీఆర్ఎస్ నుంచి వలసలు వస్తామని అంటుంటే మేము వద్దంటున్నాం కదా. బీఆర్ఎస్ ఇక్కడ అంటే కొంతమంది ఏమంటున్నారంటే మీకు కాంగ్రెస్ నాయకులే, ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ వస్తే బీఆర్ఎస్ మొత్తం డైరెక్ట్ మేము వద్దన్నా కానీ వచ్చి వాళ్ళంతా వాళ్ళు కండవలు కప్పుకొని మా దాంట్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు అందరు టచ్లోనే ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఏదో భయానికో భక్తికో పైకి అన్న అనేది దండం పెడుతుండొచ్చు కేటీఆర్ గారికి, కానీ రేపు రిజల్ట్ తర్వాత బీఆర్ఎస్ అనేది అసలు ఉండదు. ఇప్పుడు మాగంటి సునీత, ఇప్పుడు ఇంకొక ఆమె ఉన్నది మాలిని అని, మొదటి భార్య ఈ సునీత ఉన్నది, వీళ్ళ ఇష్యూ ఏంది? ఇప్పుడు కేటీఆర్ గారు మొన్నటి నుంచి నవీన్ని రౌడీ షీటర్ అని మాట్లాడుతున్నాడు, లేడీ వర్సెస్ రౌడీ అని మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు నీ సొంత పార్టీ ఎమ్మెల్యే కన్న తల్లి స్వయంగా వచ్చి కేటీఆర్ నా బిడ్డ చావు వెనకాల కేటీఆర్ కూడా ఒక కారణం అన్నట్టుగా, నన్ను కన్న తల్లి నన్ను చూడనీయలేదు, ఐసీయూలో 3 రోజులు పెట్టిండు, సచ్చిండా బతికిండా నా కొడుకు తెలియక నేను కుమిలిపోయినా, కన్న తల్లిని చూడలేదు అని చెప్పి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దీనిపైన విచారణ జరపాలి. కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చింది? ఈ రోజు ఇచ్చిందా? నిన్న కంప్లైంట్ ఇచ్చింది. నేను చెప్తున్నాను, సొంత పార్టీ తల్లియే నీ మీద అలిగేషన్స్ పెడుతుంది. గోపీనాథ్ గారు చనిపోయింది నిజం,
అలా కన్నతల్లిని చూడకుండా మీరు అడ్డుకుంది నిజమో, ఇవన్నీ వాస్తవాలు మీడియా చూస్తుంది, తెలంగాణ సమాజం చూస్తుంది. కానీ నువ్వు రౌడీ షీటర్ అని నవీన్ మీద అలిగేషన్స్ పెడుతున్న వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ ప్రజల ముందు ఉన్నాయి కాబట్టి జూబ్లీస్ ప్రజలే ఈయనకు బుద్ధి చెప్తారు. ఇంకొకటి, నీ సొంత రక్తం మంచుకొని పుట్టిన నీ చెల్లెలు, నీ తోడబుట్టిన చెల్లెలే బయటకు వచ్చి మా అన్న నన్ను గెంటేసిండు, నాకు న్యాయం చేయలేదు అంటున్నా. నేను ఒకటి చెప్తున్నా, ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే తల్లికి న్యాయం చేయలేనోనివి, సొంత చెల్లికి న్యాయం చేయలేనోనివి నువ్వు మా నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతావు. ఇక నువ్వు మా జూబ్లీస్ ప్రజలకు, మా అక్క చెల్లెలకు ఏం చేస్తావు నువ్వు? ఇవాళ సొంత చెల్లికి రాఖీ కట్టించుకోకుండా నువ్వు ఆ రోజు రాజకీయం అడ్డుపెట్టి ఆమె చేత కన్నీళ్లు పెట్టించినావు. ఇవాళ ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా మా తమ్ముడు నవీన్ ఎంతోమంది మాలాంటి అక్క చెల్లెళ్ళకు, అన్న లేని వాళ్ళకి అన్న, తమ్ముడు లేని వాళ్ళకి తమ్ముళ్ళే, మేనమామయ్యి ఇక్కడ ఎన్నో సేవలు చేస్తున్నాడు. కాబట్టి అయితే ఇప్పుడు కవిత కూడా ఆమె బీసీ నినాదం ఎత్తుకున్నది, మరి ఇప్పుడు ఆమె స్టాండ్ ఏంది అనేది ఎక్కడన్నా చెప్పిందా? బీసీ నినాదం ఎత్తుకుని ఏం చేస్తుందంటే ఆ పోయి పార్లమెంట్ ముందో లేకపోతే బీజేపీ ఆఫీసుల ముందో ధర్నా చేయాలి. కానీ ఎంతసేపు మా కాంగ్రెస్ మీద బురద చల్లే ప్రయత్నం. 42% ఇచ్చిన చేవెళ్ళ బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము బిల్లు పాస్ చేసినాము, మా బాధ్యత అయిపోయింది. ఇప్పుడు ఆమె కొట్లాడి చేయించాల్సింది ఎవరితోటి? బీజేపీ తోటి కొట్లాడి గవర్నర్ సంతకం చేయించాలి. ఇప్పుడు ఆ చేస్తున్న ధర్నాను ఏమనాలి? వాళ్ళ నాయనేమో ఇచ్చిన బీసీ రిజర్వేషన్ సగానికి తగ్గించేసి మా గొంతుకు వస్తే ఇవాళ అప్పుడు ఏమో గడపలేదా? అప్పుడు వాళ్ళ నాయన ముందు కూర్చొని ధర్నా ఎందుకు చేయలేదు? ఇవాళ వచ్చి బీసీ నన్ను మాట్లాడనియలేదు, నా నోరు మెదపనియలేదు కేటీఆర్ హరీష్ రావు కలిసి, అందుకనే నేను మాట్లాడలేకపోయినా. అంటే అధికారం ఉండే పదవిస్తాను గమ్మున కూర్చుంటదా అండి? రేపు ప్రొద్దున ఈవెన్ గెలిపిస్తే మళ్ళీ అదే పదవి కోసం మళ్ళీ బీసీలకు అన్యాయం చేయలేదు, ఏం గ్యారెంటీ ఉంది? ఇప్పుడు ఈ లాస్ట్ ఈ కేసీఆర్ అయితే ఇందులో ప్రచారంలోకి రాలేదు, కానీ భవిష్యత్తులో కేసీఆర్ రాజకీయాలు ఉంటాడా లేకుంటే నిష్క్రమిస్తాడా, రిటైర్మెంట్ తీసుకుంటాడా, అసలు ఏంది ఆ కుటుంబ వ్యవహారం ఏంది? అసలు ఆయన అసెంబ్లీకి వచ్చిండా ప్రతిపక్ష హోదాలో? రాలేదు. ఓకే, మరి ఇంకా రిటైర్మెంట్ అయినట్టే అని అనుకోవచ్చు కదా? రిటైర్మెంట్ అయినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి కూడా ఎక్కడ కూడా ఇప్పుడు రాజకీయాలలో ఎలక్షన్లు ఉన్నప్పుడైనా ఒక వ్యక్తి బయటకు వస్తాడు, కనీసం మామూలు టైంలో రాకున్నా కానీ బై ఎలక్షన్లు ఏ ఎలక్షన్లు ఉన్నా వస్తారు. కానీ ఆయన రాకుండా, ఆయనని బయటికి రానియకుండా, మరి అంటే దీంట్లో కూడా కేటీఆర్ హస్తం ఏమైనా ఉన్నదా ఆయనను రానియకుండా? ఇప్పుడు చెల్లిని బయటికి పంపించిన తండ్రిని కూడా అధికార దాహం కోసం అలా చెల్లె చెప్తుంది కదా, అధికార దాహం కోసం నన్ను, నా బంధుత్వాన్ని, నేను చెల్లెనని కూడా చూడకుండా ఆడబిడ్డని తెలంగాణ కోసం నేను కూడా వాళ్ళతో పాటు కొట్లాడినా, నన్ను అలా బయటికి గెంటేసురని అని చెల్లె చెప్పినప్పుడు చెల్లెని చేసిన వాడికి తండ్రిని చేయడం ఎంత? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాలని ప్రజల్లోకి బలంగా తీసుకుపోతలేదా? చూడండి, మేము వచ్చి 22 months అయింది. ఇప్పుడు కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పుకి నెలకు 6,000 కోట్లు మా రేవంత్ రెడ్డి గారు వడ్డీయే కడుతున్నారు. 6,500 కోట్లు. 6,500 కోట్లు కన్ఫ్యూజ్ చేయకండి. 6,500 కోట్లు సుమారు ఆయన వడ్డే కడుతున్నారు. అంత వడ్డీ కట్టుకుంటా కూడా మేము ఇప్పుడు మాటిచ్చిన ప్రకారం 6 హామీలలో సగం నెరవేర్చింది. మరి ఇది ఎందుకు తీసుకుపోలేకపోతున్నారు ప్రజల్లోకి తీసుకుపోలేకపోతున్నారంటే ఇప్పుడున్న ఈ ఆర్థిక సంక్షేమంలో ఇప్పుడు వాళ్ళు బాకీ చేయడమే మాకు సరిపోతుంది. ఓకే, ఛాలెంజ్ గా తీసుకుంటున్నాం. ప్రజల్లోకి వెళ్తాయండి, మేము పని చేసే వాళ్ళం, వాళ్ళలాగా 10 రూపాయలు పని చేసి 100 రూపాయల పబ్లిసిటీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేసుకోదు. అందుకే మాకు గ్రౌండ్ లెవెల్ ఓట్ బ్యాంకింగ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, కరెక్టే. ఇప్పుడు వాళ్ళు బాకీ కార్డు అని చెప్పేసి ప్రచారం చేస్తారు, మీరు కూడా బాకీ కార్డు తీసుకొని ప్రచారం చేయొచ్చు కదా? అవసరం లేదు, ఎందుకంటే మేము పని చేస్తుంటే వాళ్ళు బ్లేమ్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళే బాకీలు ఏమున్నాయి ఒకసారి చెప్తారా? ఇప్పుడు మన జేఏసీ వాళ్ళని చెప్పి నిరుద్యోగులు అని చెప్పి డబ్బులు ఇచ్చి వాళ్ళకి జేఏసీ అంటే ఫుల్ ఫామ్ కూడా చెప్పలేకపోయి వాళ్ళని పట్టుకొని మీడియా వాళ్ళు అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి నిరుద్యోగులం అని చెప్పి జేఏసీ ఫేక్ వాళ్ళని తీసుకొచ్చి తిప్పిరు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు బాకీ కార్డు అని పట్టుకొని తిరిగే మీ బీఆర్ఎస్ వాళ్ళారా, మీకు బుద్ధి ఉందా? మీరు 9 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చిరా, గ్రూప్ 1 చేసిరా, గ్రూప్ 2 చేసిరా, పేపర్ లీకేజీలు అయ్యి గ్రూప్ 1 విద్యార్థులు చచ్చిపోతే ఏ రోజన్నా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి నువ్వు వాళ్ళని పరామర్శించినవా? కేటీఆర్ వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పరామర్శించిందా? కవిత వెళ్ళి పరామర్శించిందా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాన్నారు, ఇచ్చిర్రా? దళితుని సీఎం చేస్తా, లేకపోతే బాకీ కార్డు ఎందుకు తయారు చేయలే మీరు? మరి అవసరం లేదండి, పబ్లిక్ కి తెలుసు కాబట్టి మన ఓడించి
ఇంట్లో కూర్చోబెట్టిర్రు. సేమ్ ఇప్పుడు జనానికి ఇప్పుడు తెలియదా? ఇప్పుడు జూబ్లీస్లో కూడా మీకు తెలుస్తది. ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము 40,000 మెజార్టీ అని స్టార్టింగ్ లో ఇప్పుడు గతంలో 2018లో బీఆర్ఎస్ను ఎంఐఎం కలిసి పోటీ చేసినాయి. కలిసి పోటీ చేసినప్పుడు అప్పుడు అజారుద్దీన్ పోటీ చేసిండు. అయితే అజారుద్దీన్కు వాళ్ళకు తేడా ఏంటంటే ఒక 16,000 ఓట్లు డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మైనారిటీ ఓట్లు 1,20,000 ఓట్లు ఉన్నాయి. ఒక 50% కాదు, ఒక వాళ్ళ మైనారిటీలు ఏంటంటే మ్యాక్సిమం ఓట్లు వేస్తారు వాళ్ళు. మ్యాక్సిమం 1,20,000 దాదాపు ఒక 90 to 1 lakh వరకు ఓట్లు పోలింగ్ అయితే వాళ్ళు మెజారిటీగా ఇప్పుడు ఎక్కడి సైడు ఎక్కువ రాగలుగుతారు? నేను ఆ ఓట్లతో కంపేర్ చేయలేను, కానీ నవీన్ ఇండివిజువల్ గా చూసుకుంటే నవీన్ ఇండిపెండెంట్ గా చేసినప్పుడు జస్ట్ 9,000 ఓట్లతో ఓడిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆయన విన్నింగ్ కి దగ్గర ఉన్నాడు. అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ లేదు, ఇండిపెండెంట్ గా చేస్తేనే ఆయనకు జస్ట్ 9,000 ఓట్లతో ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి నవీన్ పర్సనల్ ఇమేజ్ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి ఆయన మెజారిటీతో గెలుస్తాడని అనుకుంటున్నాను. ఓకే అంటే మెజారిటీ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఒక 30,000 మెజారిటీతోని మేము గెలుస్తామని చెప్పేసి చెప్తున్నారు. వారి అనాలిసిస్ వాళ్ళకు ఉంటుంది. మేము 40,000 మెజారిటీ అని నామినేషన్ రోజు అనుకున్నాం, కానీ మేము నవీన్ తో క్యాంపెయినింగ్ వెళ్ళి నేను స్వయంగా నవీన్ తో డైలీ వెళ్తున్నప్పుడు ఆయనకున్న పాజిటివ్ రెస్పాన్స్, పబ్లిక్ లో ఆయన రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు చెప్తారు కదా, బిడ్డని మేము ఈసారి మేము గెలిపించుకుంటాం, ఇది మా ఇంటి ఎలక్షన్స్, నా కొడుకు ఎలక్షన్స్, మేము సర్వే చేసిన ప్రకారం నేను గెలిచి చేసి చెప్పగలుగుతున్నా 40,000 నుంచి 1,00,000 వరకు వస్తుందని. మేము చేసిన సర్వే ప్రకారం ఎట్లా ఉన్నది అంటే గతంలో 16,000తో ఓడిపోయిండు కాబట్టి మైనారిటీ ఓట్లు ఒక 50,000 ఇట్లా యాడ్ చేసుకున్నా కానీ ఒక 35,000 ప్లస్ వస్తుంది. ప్లస్ ఈయన పర్సనల్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీది ఉంటుంది. ఇవన్నీ కలిసి ఒక 50 నుంచి ఒక 60,000 మెజారిటీ అని చెప్పేసి మా సర్వేలో తేలింది. అయితే ఇంకా వాళ్ళు ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టి డబ్బుల ప్రలోభాలు ఇప్పుడు అవి ఇస్తాం అని చెప్పేసి ఎంత కొంత వాళ్ళని అట్రాక్ట్ చేసినా ఒక 20,000 మంది పోయినా కానీ ఒక 40,000 వరకు మెజారిటీ వస్తుందని చెప్పేసి మా అంచనా ప్రకారం మేము పబ్లిక్ సర్వే ప్రకారం తేలింది. అయితే ఇప్పుడు ఇది ఈరోజు లాస్ట్ కదా, ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఒకటి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బీసీలందరినీ దృష్టిలో పెట్టుకొని మనకు 42% రిజర్వేషన్ ఇచ్చింది. కానీ అదే బీఆర్ఎస్ ఏం చేసింది, మనకున్న రిజర్వేషన్లని స్థానిక ఎన్నికల్లో అట్లా తగ్గించి మనకు అన్యాయం చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ బీసీలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, రాక ఒక బీసీ బిడ్డకు నవీన్ యాదవ్ అవకాశం వస్తే అతన్ని ఒక మనిషిగా కూడా చూడకుండా రౌడీ షీటర్ అని ముద్ర వేసి దొరలు ఇవాళ మన గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీసీలందరూ ఏకమై మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన బీసీ బిడ్డకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు నవీన్ యాదవ్ని ఓటేసి గెలిపించి భారీ మెజారిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా బీసీలకు ఇంకొక విషయం నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఒక యాదవ్ అని, గౌడ్ అని, పద్మశాలీలని, ముదిరాజులని మన బీసీలలో మనము ఈర్ష్యకు పోయి కొట్టుకుంటే అవతల కులస్తులు అడ్వాంటేజ్ తీసుకొని మన రిజర్వేషన్ ఇచ్చినా కూడా మనకు ఉపయోగం లేని పరిస్థితి అవుతుంది మనం ఓడిపోతే. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనందరం ఒకటే. మనకు ఎవరికి వచ్చిన బీసీ అంటే మన బీసీ బిడ్డ అనుకో, మన ఫ్యామిలీ మెంబర్ అనుకొని మీరు ఓట్లు వేయించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మన నవీన్ యాదవ్ మన కళ్ళ ముందు మన గల్లీలో తిరిగేవాడు, మనకు అవైలబుల్ ఉన్నవాడు, మన ఇక్కడ బస్తీ సమస్యలు తెలిసినవాడు. కాబట్టి ఆయనకి ఏ పదవి లేకుండా ఎన్నో సోషల్ సర్వీసులు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాడు. ఇప్పుడు పదవి వస్తే, అవకాశం వస్తే తను ఖచ్చితంగా మీ జూబ్లీహిల్స్ని డెవలప్ చేస్తాడు, మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు. కాబట్టి నవీన్ యాదవ్ని నవంబర్ 11వ తారీఖు జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 2వ నెంబర్ సీరియల్ మీద ఆయనకు కాంగ్రెస్ పార్టీకి అస్తం సింబల్కి ఓటేసి గెలిపించవలసిందిగా నేను జూబ్లీహిల్స్ ప్రజల్ని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.